చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వ్యవస్థ అయినా కూడా మనం చెప్పినట్లు వినాలనే ధోరణిలోకి వచ్చేసారు అని, వ్యవస్థలు కూడా వీళ్ళకు పూర్తిగా సహకరించుకుంటూ వెళ్తూ ఉన్నాయి అని, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యాక్టివ్గా పనిచేసిన కొన్ని వ్యవస్థలు ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అనుగుణంగా, వాళ్ళ ఆలోచనల సరళికి అనుగుణంగానే కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి అన్న విమర్శలు గత కొన్ని నెలల నుండి వినిపిస్తూ ఉన్నవే. దానికి స్పష్టమైన కొన్ని సాక్ష్యాలు కూడా కనిపించాయి. వాట్ అన్న సంగతి లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ, బట్ ఇటువంటి చర్చ ఉంది. కొన్ని జగన్ గారి హయాంలో కొన్ని వ్యవస్థలు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు అటువంటి వ్యవస్థలు ఎందుకు అంత యాక్టివ్గా పనిచేస్తున్నట్లేవు, ప్రభుత్వ ఆలోచనల ప్రకారమే కొన్ని వ్యవస్థలు కానీ వెళ్తున్నాయని చెప్పి ఈ చర్చ జరుగుతూ ఉంది. ఇదంతా పక్కన పెడితే మరొక వైపు అధికారం మనదే కాబట్టి వ్యవస్థలన్నీ మనం చెప్పినట్లే వింటాయి కాబట్టి కూటమి పార్టీలకు సంబంధించిన నాయకుల మీద ఇంతకుముందు నమోదైన కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులు బయట ప్రపంచానికి తెలియకుండా ఆల్మోస్ట్ చెడి చెప్పడి కాకుండా ఎత్తేసే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతూ ఉన్నాయట. ఏదో ఒకటి చూపించడం, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ లేదని చూపెట్టడం, సాక్ష్యాలు లేవను, ఎవిడెన్స్ లేదు, రాజకీయంగా కక్షపూరితమైనవి, ఇది కావాలని పెట్టారు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వెనక్కి తీసుకున్నారు, ఇది అది రకరకాలుగా. సో పోలీసులు కంప్లైంట్ సహకరిస్తారు, ఏదో నామకే వాస్తు కోర్టు పర్మిషన్ కావాలి కొన్ని కేసులు ఎత్తేయాలి అంటే అని అన్న ఈ పోలీస్ సిస్టమ్ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆధారాలు లేవు, ఇంకేమీ లేవు, ఇదంతా ఫాల్స్, ఇదంతా ఫేక్ అని చెప్పి వాళ్ళే చెప్పేస్తారు అనుకో, ఇంకా న్యాయస్థానాలుగా చేసేది ఏమున్నాయి. సో అట్లా చాలామంది నాయకుల మీద కేసులు ఎత్తేయబోతున్నారు. ఆల్రెడీ కొన్ని ఎత్తేసారు, ఇప్పుడు ఎత్తేయబోతున్నారు అనే చర్చ కూడా, ఆ వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తివేయడం బాగుంది. ఇప్పుడు కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఈ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొందరి మీద కేసులు పెట్టడం, ఇంకొకరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి ఎత్తేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఎంత సవ్యంగా, ఎంత అందంగా, ఎంత అద్భుతంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయంటే అబ్బాబాబా నవ్వుతో నా భవిష్యత్తు. నిజంగా వ్యవస్థలు హలో ఈ వ్యవస్థలు అనేటివి రవ్వంతైనా ఇండిపెండెంట్గా పనిచేయాలి. అటానమస్ బాడీలు ఉండేవి ఉన్నవి కూడా అటానమస్గా పనిచేయాల్సినవి కూడా కొంతలో కొంతైనా కనుక జెన్యూనిటీగా రవ్వంతన్నా పనిచేద్దామని చెప్పి ఆ ఆలోచనే లేదా. ఎంతైనా ఏం చేసినా అధికారాన్ని నిలబెట్టుకోవాలని కొందరు, ఏం చేసినా అధికారంలోకి రావాలని కొందరు, వచ్చిన తర్వాత అదిగో ఈ విధంగా వ్యవస్థలను విడిగా వాళ్ళకి సరిపోని వాళ్ళ మీదకు ప్రయోగించేయాలని చెప్పి ఎంత ప్రమాదకరమైన ధోరణి వైపు వెళ్తూ ఉన్నాం. మనకు కావాల్సిన వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలి, వద్దనుకునే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఏం ధోరణి ఇది?